వెల్కమ్ బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ. సినిమా పరిశ్రమలో చిన్న వివాదం జరిగినా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోవడం ఖాయం. మరి కాలీవుడ్లో ఇంత పెద్ద దుమారం రేగితే, స్టార్స్ మధ్య ప్యానల్ పోర్ నడుస్తుంటే దాని గురించి మాట్లాడుకోకుండా ఉంటారా? ఏ వర్గంలో ఎవరున్నారు, ఏ సూపర్ స్టార్ సపోర్ట్ ఎవరికి, ఇలాంటి ప్రతి ప్రశ్న ఇంట్రెస్టింగ్ థింగ్ అయిపోయింది. 10 ఏళ్లుగా నడిగర్ను నడిపిస్తున్న శరత్ కుమార్ కు విశాల్ నుంచి సవాల్ ఎదురైంది. ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. అలాంటి సమయంలో ఎవరి వెనక ఎవరు దన్నుగా నిలబడ్డారు, ఎవరు ఎవరికి జై కొడుతున్నారు అనే క్యూరియాసిటీ నడిగర్ సభ్యుల్లోనే కాదు, ఆ హీరోలను అభిమానించే ప్రతి ప్రేక్షకుడిలోనూ ఉంటుంది. తనతో పాటు 10 ఏళ్లుగా సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాధారవితో పాటు సిలంబరసన్, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్, రాధిక తదితరుల మద్దతు శరత్ కుమార్ కి లభించింది. ఎన్నికల్లో గెలవటానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ ప్రత్యర్థి వర్గంపై వీరంతా విమర్శల వర్షం కురిపిస్తూ శరత్ కుమార్ కి అండగా నిలబడ్డారు. ఇక విశాల్ విసిరిన సవాల్ను బలంగా ముందుకు తీసుకుపోవడానికి, అతనికి దన్నుగా నిలబడ్డానికి నాజర్ లాంటి మోస్ట్ సీనియర్ నటుడు ముందుకొచ్చారు. విశాల్ ప్యానెల్ నుంచి ఆయనే అధ్యక్ష పదవికి పోటీలో నిలిచారు. నాజర్తో పాటు పొన్నవణన్, కరుణాస్, ఖుష్బూ, కార్తీ, కమల్ హాసన్ మద్దతు కూడా విశాల్ కూడగట్టుకున్నాడు. ప్రత్యర్థి బలాన్ని, అనుభవాన్ని చూసి ఏమాత్రం తొడకకుండా పదునైన విమర్శలు చేస్తూ పోటీలో నిలిచిన తన ప్యానెల్ అభ్యర్థులకు కావలసినంత నమ్మకాన్ని క్రియేట్ చేశాడు విశాల్. ఈ బలాబలాల గురించే కోలీవుడ్ కోడే కూసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎవరు ఎటువైపు స్టాండ్ తీసుకుంటారో అనే ఉత్కంఠ కూడా అక్కడి సినీ అభిమానులను చివరి క్షణం వరకు వెంటాడింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది కళాకారులందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్లో నడుపుకునే సంస్థ. దీంట్లో ఎవరు గొప్ప ఎవరు చిన్న అనేది ఉండడం కరెక్ట్ కాదు. అలాగే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో జరిగితే బాగుంటుంది. ఈ పోటీలు పడడం అనేది అంత మంచిది కాదు. బట్ ఫ్యూచర్లో అయినా సినిమాలో ఉన్న కళాకారులందరూ కూడా పబ్లిక్లో పలచనైపోయి మీడియాకి ఎక్కి ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవటం అనేది అవమానకరమైన విషయాలు. ఇక భవిష్యత్తులో ఇటు మా అసోసియేషన్ అయినా నడిగర్ సంఘం చుట్టూ రాజకీయాలు ఇప్పటికిప్పుడు సడన్ గా ముసురుకున్నవి కాదు. అయితే ప్రత్యర్థి బలంగా బరిలోకి రాకపోవడంతో ప్రత్యక్ష పోరు రసవత్రంగా మారింది. విషయం కోర్టు మెట్టెక్కేసరికి నడిగర్ నయా బాస్ ఎవరు అనే ప్రశ్న కాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గా మారిపోయింది. 60 ఏళ్లుగా కొనసాగుతున్న నడిగర్ సంఘం అనేక సందర్భాల్లో వార్తలకు వచ్చింది. అయితే ఈసారి వినిపించినంతగా ఆ పేరు ఎప్పుడూ దక్షిణాదిని వినిపించలేదు. 2000 సంవత్సరంలో తీవ్ర రుణభారంతో ఈ సంఘం ఇబ్బంది పడుతున్న సమయంలో నిధుల సేకరణ ద్వారా గట్టెక్కించారు అప్పటి అధ్యక్షుడు విజయకాంత్. ఆ తర్వాత నుంచి తరచుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూనే వస్తుంది ఈ సంఘం. విజయకాంత్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఆయనపై అభ్యంతరాలు వచ్చాయి. డిఎండికే పార్టీ పెట్టిన తర్వాత కూడా సంఘం అధ్యక్షుడిగా కొనసాగడాన్ని కొంతమంది వ్యతిరేకించారు. వారి వాదనతో ఏకీపించిన విజయకాంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేశాడు. ఆ స్థానంలోనే 2006లో బాధ్యతలు స్వీకరించాడు శరత్ కుమార్. సంఘం నిర్వహణలో నియమాలు నిబంధనలు పాటించడం లేదంటూ పూచి మురుగన్ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో 2012లో శరత్ కుమార్, రాధారవిలపై కూడా కేసు నమోదైంది. కానీ తనపై వచ్చిన ఆరోపణలను జనరల్ సెక్రటరీ రాధారవి ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయాలు మారుతూ వచ్చాయి. శరత్ కుమార్కి వ్యతిరేకంగా ఒక వర్గం బలం పెంచుకుంటూ వచ్చింది. ఖుష్బూ, కమల్ హాసన్ లాంటి స్టార్స్ విశాల్ కండగా నిలిస్తే తనకు రజనీకాంత్ ఆశీర్వాదం ఉందంటూ శరత్ కుమార్ ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయనకు ఓటమి తప్పలేదు. అది మంచిది కాదండి. కానీ ఏమవుతుందంటే దీంట్లో మనకు తెలియకుండా ఒకసారి పోటీ వచ్చిన తర్వాత వెనకాల ఎవరో ఒకరి కారణం వల్ల కూడా గొడవలు జరిగిపోతాయి. అది మొత్తానికి అసోసియేషన్ మీద ఆపాదించడం కూడా మంచిది కాదు. ఎందుకంటే పోటీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి జరగక తప్పదు. ఎందుకంటే పేరుకే సినిమా కళాకారుల సంఘం, కానీ తమిళనాట రాజకీయాల్లో కీలక స్థానం పొందడానికి అదో పెద్ద వేదిక. అందుకే నడిగర్ సంఘం ఎన్నికల చుట్టూ ఇన్ని రాజకీయాలు. ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే దానికి ఇంత ప్రాధాన్యత. ఒకప్పుడు సినిమా సంఘాలంటే ఏదో వాళ్లలో వాళ్ళు ఒక సొసైటీగా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాత్రమే అనే ఆలోచనతో సాగిపోయేవి.
అందుకే ఏళ్ల తరబడి ఏదో ఒక పెద్ద తలకాయ ఆ కుర్చీకి అలంకారంగా మెరిసేది. కానీ ఇప్పుడు రాజకీయ రంగు నటుల నుంచి సంఘాల్లోకి, సంఘం ఎన్నికల్లోకి కూడా ఇంకిపోయింది. అందుకే సినిమా సంఘాల ఎన్నికలు సాధారణ ఎన్నికలంత ఆర్భాటంగా, ఉత్కంఠభరితంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి నడిగర్ మాత్రమే కాదు, కొన్ని నెలల ముందు టాలీవుడ్లో జరిగిన మా ఎన్నికలు కూడా ఇందుకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఒకరిని ఒకరు దూషించుకుంటూ, మీడియా వేదికగా విమర్శల దాడి చేసుకుంటూ, కమర్షియల్ సినిమా క్లైమాక్స్కి ఏమాత్రం తీసిపోని వాతావరణాన్ని క్రియేట్ చేశారు. వర్గపోరు, పొలిటికల్ ఎజెండా, ఫ్యామిలీ వార్ ఇవన్నీ అంతర్లీనంగా ఈ సంఘాల ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. ఇక నడిగర్ విషయానికి వస్తే తమిళనాడులోని రాజకీయ సినీ సంఘాల్లో అత్యంత పవర్ఫుల్ సంఘం. తమిళనాడులో అధికారంలో ఎవ్వరుంటే ఆ పార్టీకి చెందిన వారే నడిగర్ సంఘానికి నేతలుగా ఉండడం సర్వసాధారణం. అందుకే దశాబ్దాలు తరబడి ప్రశాంతంగా నడిగర్ సంఘం ఎన్నికలు జరిగిపోతున్నాయి. కానీ ప్రస్తుతం శరత్ కుమార్ విషయంలో జరిగింది మాత్రం అందుకు భిన్నం. ఆయన అన్నాడీఎంకులో కొనసాగుతున్నప్పటికీ నడిగర్ విషయంలో జయలలిత నుంచి మద్దతు కోల్పోయారు. పార్టీలో ఉన్న నటీనటులు ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ జయలలిత ఆర్డర్ వేయడమే ఇందుకు నిదర్శనం. దీంతో విశాల్ క్యాంపుకు మద్దతు పెరిగింది. తాను పనిచేస్తున్న పార్టీయే తనకు మద్దతు లేకపోవడంతో ఇరకాటంలో పడ్డాడు శరత్ కుమార్. మరోపక్క విశాల్ కండగా డిఎంకే నుంచి సానుభూతిపరులైన నటీనటులు ముందుకొచ్చారు. ఇవన్నీ కలిసి విశాల్ సవాల్ విజయకేతను ఎగురవేసింది. మరోవైపు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్కు ఉన్న సన్నిహిత్వం పైన కోలీవుడ్లో జోరుగా ప్రచారం. వరలక్ష్మితో విశాల్ పెళ్లి దాకా వెళ్లారని, శరత్ కుమార్ విశాల్కి మధ్య విభేదానికి అది కూడా ఒక కారణమనే ప్రచారం కోలీవుడ్లో జోరుగా సాగింది. విశాల్ వరలక్ష్మి చాలా కాలంగా మిత్రులని, ఈ ఎన్నికల వారికి దాంతో సంబంధం ఏంటనే వాదన కూడా వినిపించింది. మొత్తానికి కారణాలు ఏమైనా ఎన్నికలు ముగిసేదాకా ఇద్దరూ ఎక్కడా కలిసి కనిపించకూడదని నిర్ణయం తీసుకున్నారట. మరొక పక్క తన తండ్రికే తన ఓటుని శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి స్పష్టం చేస్తే వ్యక్తిగత విషయాలకు ఎన్నికలకు సంబంధం లేదని విశాల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కారణాలు ఏవైనా నడిగర్ వార్ సినిమా సంఘాల ఎన్నికల్లో రాజకీయ రంగును మరింత స్పష్టం చేసింది. నడిగర్ ఎన్నికల్లో ఓటమి కంటే తనను తాను అవినీతిపరుడుగా ప్రచారం చేయడమే తనను ఎక్కువగా బాధించిందన్నారు నటుడు శరత్ కుమార్. ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ శరత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక సభ్యుడిగా తన సేవలు నడిగర్కి కొనసాగుతాయని, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని క్లీన్ అని శరత్ కుమార్ చెప్పుకున్నారు. వెరీ డీప్లీ హర్ట్ మీ. 33 ஆண்டுகாலம் அந்த கலைத்துறையில் பயணித்திருக்கின்றேன். இது ரொம்ப அன்றைக்கே சொன்ன பாதிச்சிருச்சு. Now I would like to say that the president, secretary, as life member of the association, I will be a part of the association. I will work along with the association and though not actively, as a member of the association, and இவர்களுடன் சேர்ந்து பயணிக்க காத்திருக்கின்றேன். I have done my job and I am saying I am always clean. I will always be clean because I am serving the people of Tamil Nadu. So I know my responsibilities. I want to be clean. After 33 years of service in the film industry, I don't want to exit as a person who is corrupt. మొత్తానికి సినిమా సంఘాల ఎన్నికల కంటే ఏదో నామమాత్రం అనే టైం దాటిపోయింది. ఇప్పుడు అవి కూడా పొలిటికల్ స్టంట్స్కి ఏమాత్రం తీసిపోకుండా సాగుతున్నాయి. అక్కడ కుర్చీ ఎక్కితే పొలిటికల్ ఎంట్రీకి దగ్గర దారికి దొరికినట్టే అని భావించే వాళ్ళు లేకపోలేదు. కారణాలు ఏవైనా పైకి కలామ తల్లి ముద్దు బిడ్డలమని గ్రూప్ సాంగ్ పాడే కళాకారులు ఇలా కుర్చీ కోసం కత్తులు దూసుకోవడం, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకోవడం ప్రేక్షకులకు ఏమాత్రం రుచించని సినిమా పొలిటికల్ సినిమా. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.